people have never seen that. I'm sure it will be great. అందరికీ నమస్కారం. పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి యూనివర్సిటీ చేసి జరిగితే చేయడానికి వీలు పడుతుందనే ఉద్దేశం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా రీసెర్చ్ వైపు In all the activities possible, civil engineering is bad. ఒకసారి మేము వారికి తెలియజేస్తున్నాం. అల్యూమిని మీట్ సందర్భించి గతంలో కూడా మనం చాలాసార్లు కలుసుకోవటం, మరి ఏదైతే అక్టోబర్ 12 అనుకుంటున్నామో అది కేవలం దగ్గరికి వచ్చింది 15 days దాకా. ఈ బ్యాక్డ్రాప్లో మళ్ళీ ఒకసారి ఎలా ఏర్పాట్లు అవుతున్నాయి మాట్లాడదాం ఉద్దేశంతో టీవీసీ గారు చెప్పి ఈ స్మాల్ గట్టుగా పెట్టడం జరిగింది. లాస్ట్ టైం మనం కలుసుకున్నప్పుడు ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకున్నాం. ఆ వెబ్సైట్ మొన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సెప్టెంబర్ 5న లాంచ్ చేస్తాం. అలాగే ఒక్కొక్క ఆర్ట్స్ నుంచి, సైన్స్ నుంచి, ఇంజనీరింగ్ నుంచి, ఫార్మసీ, లా, ఈ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఇట్లా ఒక్కో దాని నుంచి ఎంతమంది మనం కాంటాక్ట్ చేయాలి, ఎలా ఇది ముందుకెళ్ళాలి కూడా కొంత డిస్కస్ చేస్తాం. అప్పుడు అనుకుంది ఏంటంటే ఆల్ ప్రిన్సిపల్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఆర్గనైజ్ డిపార్ట్మెంట్ లెవెల్ అల్యూమిని మీట్ బిఫోర్ 30th అనుకున్నాం. అది ఒకసారి మళ్ళీ మీరు ఎవరెవరు ఏమైనా ఆర్గనైజ్ చేస్తే ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దరు. కానీ పీవీకే భాను ప్రకాష్ ఈజ్ రిక్వెస్టెడ్ టు కలెక్ట్ అండ్ కన్సల్ట్ ఎన్ఆర్యూ అల్యూమిని అనుకున్నాం. అది ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దరు. కానీ అలాగే ప్రొఫెసర్ శశి అండ్ డాక్టర్ ఎన్ఎం యుగంధర్ ఆర్ రిక్వెస్టెడ్ టు కలెక్ట్ అండ్ కన్సల్ట్ అల్యూమిని ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, అది ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దరు. కానీ అలాగే మోహన్ వెంకట్రామ్ ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అండ్ కార్పొరేట్స్ అనుకున్నాం, అది ఏంటి స్టేటస్ చెప్తారు. కానీ అలాగే ప్రొఫెసర్ టి కోటేశ్వరరావు రిక్వెస్టెడ్ టు కలెక్ట్ అండ్ కన్సల్ట్ ఆల్ అల్యూమిని ఇన్ అఫిలియేటెడ్ కాలేజెస్, కోటేశ్వరరావు ఇవి అనుకున్నాం. దీంతోపాటు ఈ 12th ఎలా ప్రోగ్రామ్ చేయాలి ఇవన్నీ కూడా ఉన్నాం. దాంతోపాటు కొంతమంది ఇంకా ఉమెన్ సైడ్ నుంచి కూడా ఇంకా యాక్టివ్గా ఉన్న వాళ్ళు శశి గారితో పాటు రత్నకుమార్ గారు, ఈ ప్రమీల, తర్వాత లలితారాణి గారు, నిర్మల, అలాగే ఇంకొక లా ప్రొఫెసర్ నిర్మల, వీళ్ళందరూ కూడా యాక్టివ్ కమిటీగా పెట్టి ఉమెన్ సైడ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేస్తే బాగుంటుంది కూడా అనుకున్నారు. వాళ్ళతో కూడా సరైన